ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మహాత్ములైన చాణక్యుల వారు లోకోద్ధరణ కోసం, జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం అనేకమైనటువంటి నీతుల్ని చెబుతూ ఉన్నారు. తుష్యంతి భోజనే విప్రా తుష్యంతి భోజనే విప్రా మయూరాఘన గర్జితే మయూరాఘనగర్జితే సాధవః పరసంపత్తౌ సాధవః పరసంపత్తౌ కళాః పరవిపత్తిషు. ఖలాః పరవిపత్తిషు. తుష్యంతి భోజనే విప్రాహ. విప్రాహ విప్రులైనటువంటి వాళ్ళు, అంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, భోజనే తుష్యంతి, భోజనంతో సంతృప్తి చెందుతారు. సరే, ఇవన్నీ మనం ఏకదేశమైనటువంటివి, ఇవి వీటిని చెప్పడానికి వీలు లేదు. వాళ్ళు భోజనంతోనే తృప్తి చెందుతారు, వీళ్ళు ధనంతోనే తృప్తి చెందుతారు అని చెప్పడానికి వీల్లేదు. గ్రూపుగా ఎప్పుడు చెప్పకూడదు. కారణం ఏంటంటే కాల దేశాలను అనుసరించి ఇవన్నీ మారుతూ ఉంటాయి. మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం. చాలా విషయాల్లో, స్త్రీల విషయాలు వచ్చినప్పుడు, వర్ణ వ్యవస్థకు సంబంధించి, కుల వ్యవస్థకు సంబంధించి, పర్టికులర్ గా కొన్ని కులాలను మెన్షన్ చేసినప్పుడు అప్పుడంతా మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే, ఋషంతి భోజనే విప్ర. సరే, ఆకలిగా ఉండేవాడు భోజనంతో తృప్తి పొందుతాడు అని అనుకున్నామంటే సరిపోయింది. సుధార్థుడైనటువంటి వాడు భోజనంతో సంతృప్తి చెందుతాడు. మయూర ఘన గర్జితే. ఇప్పుడు ఈ మాట చెప్పడం, ఏది తుష్యంతి భోజన విప్ర అని చెప్పడం, దాన్ని చెప్పడం కోసం కాదు, వేరే ఏదో చెప్పడం కోసం దీన్ని చెప్తూ ఉన్నాడు. అలాగే అని చెప్పడం కోసం. కాబట్టి అది ప్రాధాన్యమైనటువంటిది కాదు, దాని తర్వాత చెప్పేటువంటిది కన్క్లూజన్ ప్రాధాన్యమైనటువంటిది. మయూర ఘన గర్జితే. నెమళ్ళు, ఘనం అంటే మేఘం, మేఘాలు గర్జిస్తే నెమళ్ళు సంతృప్తి చెందుతాయి. సాధవ, సజ్జనులైనటువంటి వాళ్ళు, పరసంపత్తౌ, ఇతరుల సంపదను చూసి సంతోషిస్తారు. కళాహ, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, పర విపత్తిషు, ఇతరులు బాధపడుతుంటే, ఇతరుల ఆపదలో ఉంటే సంతోషిస్తారు. ఆయన చెప్పాలనుకున్నది ఇది చివరిది. సజ్జనులైనటువంటి వాళ్ళు ఇతరుల సంపదలను చూసి సంతోషిస్తే, దుర్జనులు ఇతరుల ఆపదలను చూసి సంతోషిస్తారు. అది తేడా. అంటే సాధారణంగా ఏం కోరుకోవాలి అంటే, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలంటే అందరికీ సంపదలు అందుబాటులోకి రావాలి, అందరికీ సంపద లభించాలి, అందరికీ సంపద లభించాలి. అలా లభించినప్పుడు ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, హాయిగా ఉంటారు అందరూ.
సజ్జనులైనటువంటి వాళ్ళు, సాధువులైనటువంటి వాళ్ళు అలాంటి స్థితిని కోరుకుంటారు. లోకమంతా బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది సాధువాక్యం. సాధువాక్యం అంటే సాధువుల చేత చెప్పబడేటువంటి వాక్యం ఇక్కడ. ఉత్తములైనటువంటి వాళ్ళు ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుకుంటారు. వాళ్ళు సంపదలతో ఉంటే వీళ్ళు ఆనందిస్తారు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఇతరుల సంపదను చూసి ఈర్ష్య చెందుతారు, అసూయ చెందుతారు. అరే, వాడికి కూడా సంపద ఉంది, వాడు కూడా కారు కొనుక్కునేసాడే. అవును, కారు కొనుక్కున్నాడు, మంచిదే కదా. ఊర్లో అందరికీ కార్లు ఉన్నాయనుకో, మంచిదే. మనకి ఎప్పుడైనా అవసరం వచ్చింది ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారు. అందరూ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరూ ఇచ్చేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు, ఎవరో ఒకరు ఉంటారు. పోనీ మనకు ఆపద వచ్చినప్పుడైనా లిఫ్ట్ ఇస్తారు, మిగతా రోజుల్లో ఇవ్వకపోయి. అందరికీ ఎవరికీ లేదనుకున్నాం, అప్పుడేం చేయాలా? ఆపద వచ్చినప్పుడు మళ్ళీ అడుక్కోవాలి, మళ్ళీ వెతుక్కోవాలి. కాబట్టి అవతల వాడికి ఉండడం మంచిది కదా. మన స్నేహితులు ఉన్నారు, అందరూ కోటీశ్వరులు అని అనుకుందాం. మనకేదైనా అవసరం వచ్చింది, అరే నాకు అవసరం వచ్చింది, తలా 10,000 పంపించండి అని అంటే ఎవరైనా పంపిస్తారు. ఎందుకంటే కోటి ఉండేవాడికి 10,000 పంపించడం శ్రమతో కూడుకున్న పని కాదు కాబట్టి. అందరూ మనలాంటి వాళ్లే అనుకున్నాం, అప్పుడు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అయిపోతుంది. అందుకని మనం ఏం కోరుకోవాలా? మన సంగతి వదిలే, అందరూ బాగుండాలి, అందరికీ సంపదలు ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇది మనం కోరుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఆనందంగానే ఉంటాం, మనం కూడా సంతోషంగానే ఉంటాం. మనం ఇదివరకే అనుకున్నట్టు మన స్నేహితులందరికీ కార్లు ఉన్నాయనుకో, మనకు అవసరమైంది కారు, నలుగురికి చెప్తాం, ముగ్గురు పనిలో ఉండారు, నాలుగో వాడు తీసుకోరా అని చెప్పంటాడు. ఎవరికి లేదనుకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి సాధువు అయినటువంటి వాడు, సజ్జనుడైనటువంటి వాడు దేన్ని చూసి సంతృప్తి చెందాలి అంటే, వాడికుండే సంపదను చూసి కాదు, తన చుట్టూ వాళ్లకుండే సంపదలు చూసి సంతృప్తి చెందాలి. దుర్మార్గుడు ఏం చేస్తాడు? పర విపత్తిషు, ఇతరులకు ఆపద కలిగినప్పుడు పైకేమో అయ్యో ఆపద కలిగిందా అని అంటూ ఉంటాడు, లోపల లోపల వీడికి జరగాల్సిందే జరిగింది, ఇలా జరగాల్సిందే వీడికి. ఎందుకు జరగాలి? నీకేం ప్రయోజనం? వాడికి అలా జరిగితే నీకొచ్చే లాభం ఏంటి? వాడు బాధపడుతూ ఉంటే, వాడి కుటుంబం బాధపడుతూ ఉంటే నువ్వెందుకు సంతోషిస్తున్నావు? కాబట్టి మన ఇక్కడ చాణక్యుల వారు చెప్తున్నది ఏమిటంటే, నీ ఆలోచన విధానమే మారిపోవాలి. ఇతరుల గురించి నువ్వు ఆలోచించేటువంటి విధానం ఎప్పుడు ఎట్లుండాలంటే, అవతల వాళ్ళ సంపత్తికి నువ్వు సంతోషించాలి, అవతల వాళ్ళ విపత్తికి నువ్వు బాధపడాలి. అంటే ఏమర్థం? నీకు సహానుభూతి ఉండాలి. సహానుభూతి లేకపోతే నీవు సాధువి కాలేవు అని చెప్తుంది. ఈ పైన చెప్పినటువంటి 2 భోజనే విప్ర, ఘనగర్జితే మయూర, ఇవి బేస్ అన్నమాట మనకు. దాని మీద ఈ మేడ కడుతున్నాడు. కాబట్టి సాధువులైనటువంటి వాళ్ళు ఇతరుల సంపదకు సంతృప్తి చెందుతారు అని అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆ సాధువుల గురించి తెలుసుకోమని కాదు, నువ్వు సాధువుగా ఉండమని.
దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఇతరుల ఆపదలు చూసి సంతోషిస్తారు అంటే అర్థం ఏంటంటే, నువ్వు తెలుసుకొని వాళ్ళని నిందించమని కాదు, నువ్వు దుర్మార్గుడిగా మారకు అని. ఇతరులకు ఆపద కలిగినప్పుడు నువ్వు సాయం చెయ్యి, నువ్వు చేయగలిగినంత చెయ్యి. చేయలేకపోయావు, కనీసం సహానుభూతితో వాళ్ళకి ధైర్యం చెప్పు, అక్కడ నిలబడు. ఎవరో ఒకరి ఇంట్లో ఆపద జరిగింది, వాళ్ళ ఆత్మీయులు ఎవరినో పోగొట్టుకున్నారు. ఏం సాయం చేయగలం మనం? వాళ్ళనే వెనక్కి తెచ్చేయలేం. కనీసం జరిగేటువంటి కార్యక్రమాలప్పుడు తోడుగా ఉండి ఏదో చిన్న చిన్నగా పనులు చేసి ఏం కాదులేదు విన్నాను కదా అనేటువంటి భావన కలిగించినా సరిపోతుంది. అది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత శ్లోకం. అనులోమేన బలినం అనులోమేన బలినం ప్రతిలోమేన దుర్జనం ప్రతిలోమేన దుర్జనం ఆత్మతుల్య బలం శత్రుం ఆత్మతుల్య బలం శత్రుం వినయేన బలేన వా. వినయేన బలేన వా. బేసిక్ గా చాణక్యుల వారు మంత్రి కాబట్టి రాజులు చేయాల్సినటువంటి పనుల గురించి చెబుతూ ఉన్నాడు. ఇది సాధారణమైనటువంటి ప్రజలకు కూడా వర్తిస్తుంది. అంటే రాజుకుండేటువంటి శత్రువు ఆయన స్థాయిలో ఆయనకు ఉంటాడు, ప్రజలకు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ శత్రువులు ఉంటారు. ఒక వ్యక్తి మనకు ఎందుకు శత్రువు అవుతాడు అనే దానికి పెద్ద కారణాలు అక్కర్లేదు, సులభంగానే శత్రువులు అయిపోతారు. కానీ మైత్రి ఏర్పడడానికి మాత్రం చాలా కారణాలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం, అందరం కలిసి ఓ 40 మంది క్లాసులో ఉంటాం. ఆ 40 మందిలో 2-3తోనో మనకు స్నేహం ఉంటుంది, మిగతా అందరితో ఉండదు. అట్లని వాళ్ళ శత్రువులు కూడా కాదు, ఎప్పుడైనా పలకరిస్తే పలుకుతాం, ఏమండి అంటే ఏమండి అంటాం, బాగున్నారా బాగుంది, అయిపోయింది. కానీ ఒకరిద్దరితో మన స్నేహం ప్రగాఢంగా ఉంటుంది. ఎంత గాఢంగా ఉంటుందంటే మనకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళతో పంచుకుంటూ ఉంటుంది. అట్లా ఒక స్నేహం ఏర్పడుతుంది. దీనికి కారణం ఉంటుంది. అంటే అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, అవతల వ్యక్తి యొక్క సహృదయత, ఇవన్నీ మనకు నచ్చుతాయి, నచ్చి స్నేహం చేస్తాం. కానీ శత్రుత్వానికి ఏది నచ్చాల్సిన పని లేదు, సింపుల్. శత్రుత్వం ఏర్పడడానికి పెద్ద అవసరం ఏమీ అక్కర్లేదు. గొడవ కావడానికి ఏముంది, బస్సులో మన పక్కన ఒకడు కూర్చుంటాడు సీట్లో, వాడు మనకు శత్రువు కావడానికి పెద్ద ఇదే ఉంది. ఆ మధ్యలో ఒక హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, అది ఈ సీటు వాడితే ఆ సీటు వాడితే తెలియదు. సీట్లో మధ్య ఉండేటువంటి హ్యాండ్ రెస్ట్ యువతలు కూర్చుండే వాడికి ఇటువైపు ఇటు ఉంటుంది, అవతల వాడికి అటువైపు ఇటు ఉంటుంది, మధ్యలో ఒకటే ఉంటుంది. ఈ ఒకటిని ఎవడు వాడుకోవాలి? విండో సైడ్ కూర్చున్నవాడు వాడుకోవాలా, యువతల వైపు కూర్చున్నవాడు వాడుకోవాలా? ఇది ఉంటుంది. ఈ ఒక్కటి చాలు వీళ్ళిద్దరు శత్రువులు కావడానికి. వాడు కాస్త దృఢంగా ఉండేటువంటి వాడు దాని మీద చేసుకున్నాడు ఇంకో, వీడు ఆ చేయి నట్టు తోసాడు అనుకో, ఏం చేయి తోస్తావు, జరుపుకో, నేను కూడా పెట్టుకోవాల్సి అయిపోయింది. అంటే స్నేహం ఏర్పడడానికి చాలా ఫార్ములాలు అవసరం, కానీ శత్రుత్వానికి పెద్ద ఫార్ములాలు అవసరం లేదు, సులభంగానే ఏర్పడతాయి శత్రు. అయితే ఇది ఏర్పడినప్పుడు ఏం చేయాలి, ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలి? ఇది చాలాసార్లు నీకు తెలియకుండా నీకు వాడికి పరిచయం లేనటువంటి వాడు కూడా శత్రువు అయిపోతాడు. ఇది ఎక్కడో యుద్ధం జరుగుతుంది,
యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎవరెవరు చేస్తాండారో మనకు తెలియదు. మనకు గ్యాస్ రాలేదు, లేదా మనకు సిలిండర్ రాలేదు. ఇప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళు మనకు శత్రువులు అయిపోయినారు. మనకు సంపద ఉంది. మన బంధువుల్లో ఎవరికో ఒకరికి అసూయ కలిగింది. ఆ అసూయ శత్రువుగా మార్చేస్తుంది సింపుల్ గాని. ఏమయ్యా అతనికి నీకు ఏమైనా గొడవ జరిగిందంటే, ఏం లేదండి. ఎప్పుడైనా గట్టిగా మాట్లాడుకున్నారు? ఏం లేదండి. బాగానే మాట్లాడతారే. కానీ శత్రుత్వం ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా నాశనం చేద్దామని చూస్తూ ఉంటారు. అందువల్ల శత్రుత్వం ఏర్పడడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు, కానీ మైత్రికి మాత్రం చాలా కారణాలు అవసరం. ఒక్కోసారి వయసు కారణం అవుతుంది, ఒక్కోసారి ఇంకేదో కారణం అవుతుంది, ఒక్కోసారి అన్నిసార్లు సహృదయత కారణం అవుతుంది. స్నేహానికి సహృదయతే కారణం, అదే ప్రమాణం. సహృదయత లేనటువంటి స్నేహం చాలా కాలం నిలబడదు. ఏదో ఒక అవసరానికి ఏర్పడినటువంటి స్నేహం అవసరం తీరిపోగానే పోతుంది, అంతే. అందుకని నేనేం చెప్తున్నా అంటే, బలినం అనులోమేన, బలవంతుడైనటువంటి శత్రువు ఉండాడు. బలినం శత్రు, బలవంతుడైనటువంటి శత్రువును అనులోమేన, ఆనుకూల్యము చేత. వాడు బలవంతుడు, వాడిని ఎలా జయించాలి? అనుకూలంగా ఉండి సమయం చూసి జయించాలి. దుర్జనం, దుర్మార్గుడు, వానికి అనుకూలంగా ఉండకూడదు. ఇక్కడ దుర్బలం అని పాఠాంతరం. దుర్బలం అంటే ఆ పాఠమే బాగుంటుంది దుర్జనం కంటే కూడా. ఎందుకంటే బలవంతుడు, బలం లేనటువంటి వాడు. దుర్జనం బదులు దుర్బలం. దుర్బలుడైనటువంటి వాడు ఉన్నాడు, అంటే బలం లేనటువంటి వాడు ఉన్నాడు. వానికి అనుకూలంగా ఉండాల్సిన పనిలే, ప్రతిలోమేనా, వానితో సంధి చేసుకోవాల్సిన అవసరం లేదు. బలవంతుడైనటువంటి వాడితో అనుకూలంగా ఉండి సంధి చేసుకోవాలి. బలహీనుడైనటువంటి వాడితో సంధి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వానికి వ్యతిరేకంగా ఉండి జయించాలి. ఆత్మతుల్య బలం, నీతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి శత్రువు ఉన్నాడు. వాడిని ఎట్లా? వినయేనా వా బలేన, వినయంతో గాని లేదా బలంతో గాని జయించాలి. వినయంతో అంటే అర్థం ఏంటి? నయము, న్యాయము, నీతితో అని అర్థం ఇక్కడ. వినయం అంటే, వినయం అంటే లొంగిపోమ్మని కాదు, రాజనీతితో అని అర్థం. రాజనీతితో అంటే సమానమైనటువంటి వాడు కాబట్టి వాళ్ళతో బియ్యం అందుకోవడం. అవసరమైతే వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉంటే ఇచ్చి పెళ్లి చేయడం, లేదా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటే వీళ్ళు బంధుత్వం కలుపుకోవడం. అందుకే రాజులు చాలా మంది పెళ్లి చేసుకుంటారు. కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉండే రాజ్యాలతో గొడవ పెట్టుకోవడం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. అందుకని చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్య కుటుంబాల్లో ఉన్నటువంటి అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకుంటారు, లేదా వీళ్ళ అమ్మాయిలు ఉంటే వాళ్ళకందరికి ఇచ్చి పెళ్లి చేయిస్తారు. బంధుత్వం ఏర్పడుతుంది. బంధుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు శత్రువులు గారు. కారుంటే అవుతారు, అది వేరే విషయం. ఇది ఒక ఛాన్స్ అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళ మీదకి దండయాత్రకు వచ్చినా సరే, ఇతను వియ్యంకుడు ఇద్దరు కలుస్తారు. కలిసి మూడో వ్యక్తి మీద పోరాటం చేస్తారు. అప్పుడు ఇతని బలం పెరుగుతుంది. అది వినయాన అంటే, నయం అంటే నీతి అని అర్థం. ఇది రాజనీతి.
లేదా ఆత్మతుల్య బలం అన్నాడు, తన సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కాబట్టి ఏదో గిఫ్ట్ ఇస్తాడు, గిఫ్ట్ పంపిస్తాడు, అట్లా స్నేహం చేసుకుంటాడు. అతని పుట్టినరోజుకు ఇతను బహుమానం పంపిస్తాడు, ఇతని పుట్టినరోజుకు అతను బహుమానం పంపిస్తాడు. సమానమైనటువంటి బలం ఉండేవాడు కాబట్టి. ఇక బలేనవా అంటే బలం వల్ల అని అర్థం. అంటే నీతో సమానమైనటువంటి బలం అతనికి ఉంది అని అనుకున్నప్పుడు అతను లొంగిపోయేంత బలాన్ని నువ్వు సముపార్జించుకోవాలి దాని అర్థం. మనం చరిత్రలో చదువుకున్నాం, అదేంటి, మొదటి పానిపట్టు యుద్ధం జరిగినప్పుడు 1526లో బాబర్కు ఇబ్రహీం లోడీకి యుద్ధం జరిగినప్పుడు ఇబ్రహీం లోడీ బాబర్ చేతిలో ఓడిపోయాడు. అలా ఓడిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఇబ్రహీం లోడీ బాబర్ ఇద్దరు సమాన బలవంతులే అయినప్పటికీ బాబర్ దగ్గర ఫిరంగి దళం ఉంది అని చెప్పన్నారు. అది విషయం. అదనంగా అతనికి ఫిరంగి దళం ఉంది, ఇతనికి ఫిరంగి దళం లేదు. ఆ కారణం చేత ఓడిపోయినాడు. అంటే ఏమర్థం? ఇద్దరు తుల్య బలం కలిగినటువంటి వాళ్ళు అయినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? అతనికి కావలసినటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, నీకు కావలసినటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి, అతనికి మెరైన్లు ఉన్నాయి, నీకు మెరైన్లు ఉన్నాయి, అన్నీ సమానంగానే ఉంది. అతనికి డ్రోన్లు ఉన్నాయి, నీకు డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అటామిక్ ఎనర్జీని ఒకసారి టెస్ట్ చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? నీది పై చేయి అవుతుంది. ఇప్పుడు అవతల వాడు ఏమవుతాడు? నీ బలాన్ని చూసి తగ్గుతాడు. ఇది స్ట్రాటజీ. ఎందుకయ్యా పోఖ్రాన్ లో మీరు అణుపరీక్షలు చేశారంటే యుద్ధ విమానాలు అందరూ కొనుక్కోగలరు, అటామిక్ ఎనర్జీని అందరూ భద్రపరచలేరు కదా, అందుకోసం అనేసి టెస్ట్ చేశారు. అది బలేనవా దాని అర్థం అది. అందుకని నీతో సమానమైనటువంటి శత్రువు ఉన్నాడు అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా? నయంతో, నీతితో, రాజనీతితో అతన్ని జయించగలవేమో చూడు. దానికి లొంగలేదు, అప్పుడు నువ్వేం చేయాలా? నీ బలాన్ని పెంచుకో. అది దాని అర్థం. బలాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు జయించాల్సినటువంటి అవసరం లే. నువ్వు బలవంతుడనేది అవతల వాడికి అర్థమైతే చాలు, వాడే మౌనంగా ఉండిపోతాడు. అవును, నువ్వు ఒకడే బలాన్ని పెంచుకుంటూ ఉంటే వాడు బలాన్ని పెంచుకోడా? పెంచుకుంటాడు. కాదని ఎవరు చెప్పారు? ఎవడి రక్షణ వాడిది, వాడి బాధ్యత కదా. ఎవడి ప్రజలను వాడు రక్షించుకుంటాడు, ఎవడి రాజ్యాన్ని వాడు రక్షించుకుంటాడు, ఎవడి అధికారాన్ని వాడు రక్షించుకుంటాడు కదా. ఇదంతా మొత్తం వ్యవహారం అంతా అహంకారం మీద కదా నడుస్తుంది. కాబట్టి ఎవరిని వాడు రక్షించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నీ ప్రయత్నం కూడా నువ్వు చేయాలి. అది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. తరువాత బాహువీర్యం బలం రాజ్ఞాం బాహువీర్యం బలం రాజ్ఞాం బ్రహ్మణో బ్రహ్మ విద్బలి బ్రహ్మణో బ్రహ్మ విద్బలే బ్రాహ్మణో బ్రహ్మ విద్బలి బ్రాహ్మణో బ్రహ్మ విద్బలే రూప యౌవన మాధుర్యం రూపయౌవన మాధుర్యం స్త్రీణాం బలమనుత్తమం. స్త్రీణాం బలమనుత్తమం. అనుత్తమం బలం, శ్రేష్టమైనటువంటి బలము. ఇది అనుత్తమం అనేటువంటి పదం చాలా విచిత్రమైనటువంటిది. మామూలుగా ఉత్తమం అంటే శ్రేష్టము అని అంటాం, అనుత్తమం అంటే శ్రేష్టం కానిది అని కదా అర్థం చెప్పాలి. కానీ ఈ పదం మాత్రం దానికంటే సమానమైన ఉత్తమము లేనటువంటిది అనే సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాం అనుత్తమము అని. అనుత్తమం అంటే ఉత్తమము కానిది కాదు, కానిది అని అర్థం కాదు, దానికంటే ఉత్తమమైనటువంటిది లేనిది అని. ఇక్కడ రాజ్ఞం
అనుత్తమం బలం బాహువీర్యం. రాజులకు శ్రేష్టమైనటువంటి బలం ఏమిటి అంటే బాహువీర్యం, భుజబలం. భుజబలం అంటే అర్థం ఏం చెప్తున్నాడు? బాహువీర్యం అంటే రాజు ఆ అధికారంలో ఉంటాడు కానీ ఆయనే అధికారంలో ఉండం కదా అని పొద్దున్నే 7 గంటలకో 9 గంటలకో నిద్ర లేవడానికి వీల్లేదు. రాజుకు చాలా శ్రమ ఉంటుంది. వేకువజామునే లేయాలి, గుర్రపు స్వారీ చేయాలి, కావాల్సినటువంటి వ్యాయామాదులు మొదలైనటువంటి చేయాలి, తన ఫిట్నెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రాజుకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. రాజు బలహీనుడుగా ఉన్నా, ఫిట్నెస్ లేకపోయినా రాజ్యాన్ని పరిపాలన చేయలేడు. అందుకని బాహువీర్యం బలం రాజ్ఞాం. రాజ్ఞాం రాజులకు అనుత్తమం బలం, శ్రేష్టమైనటువంటి బలం ఏదయ్యా అంటే బాహువీర్యం, శారీరకమైనటువంటి బలం. దాన్ని నిరంతరం పెంపొందించుకోవాలి. జాగ్రత్తగా భోజనం చేయడం, ఎప్పుడు వ్యాయామం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. రైట్. బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎవరు బలవంతుడు అంటే బ్రహ్మవిద్ బలి. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు బలవంతుడు. బ్రాహ్మణుడు అంటే జాత బ్రాహ్మణుడు, నేను పుట్టుకతో బ్రాహ్మణుడు అయితే ఏమిటి? నీకు జ్ఞానం ఉంటేనే నువ్వు బలవంతుడివి. అది ఈ బలం ఎప్పుడు పెరుగుతుంది? జ్ఞానం వల్ల పెరుగుతుంది. ఎవరికైనా అంతే. నీ జీతం ఎప్పుడు పెరుగుతుందంటే నీకు నాలెడ్జ్ పెరిగితే జీతం పెరుగుతుంది. నువ్వు 10వ తరగతి చదువుకున్నావు, ఉద్యోగానికి అప్లై చేశావు, దానికి తగిన ఉద్యోగం వస్తుంది. నాకు సీనియర్ ఇంజనీర్గా ఉద్యోగం ఇవ్వలేదు, నేను 10వ తరగతి పాస్ అయినాను అని అంటే, నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయితే కదా నైనా, అప్పుడు కూడా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం ఇస్తారు. మళ్ళీ నువ్వు సీనియర్ అయితే సీనియర్ ఇంజనీర్ ఉద్యోగం. అందుకని విద్ అంటే తెలుసుకోవడం. ఇప్పుడు బ్రహ్మ అంటే జ్ఞానం అని అనుకున్నాం. నీకు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. నీకు శారీరకమైనటువంటి దృఢత్వం ఉండాల్సింది, అది వేరే విషయం, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ అట్లానే శరీరం మాత్రమే బలంగా ఉంది, జ్ఞానం లేదు అంటే నువ్వు ఎందుకు పనికొస్తావు? బౌన్సర్గా పనికొస్తావు అంతే, కాపలాదారుగా పనికొస్తావు. నీకు జ్ఞానం ఉంటే నీకు గౌరవం ఉంటుంది. అందువల్ల బ్రాహ్మణుడైనటువంటి వాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కావాలి. ఇది బ్రాహ్మణుడికి మాత్రమే వర్తిస్తుందని అనుకోకూడదు సుమా. ప్రతి ఒక్కడు జ్ఞాన సంపత్తితో వెలగాలి. అది చాణక్యుడు చెప్తున్నటువంటి మాట. సరే, ఆయన కాలానికి ఆయన చెప్పాడు, దాన్ని మన కాలానికి మనం సమన్వయం చేసుకోవాలి. ఎవరైనా సరే జ్ఞానం ఉన్నటువంటి వాడే బలవంతుడు, జ్ఞానం లేనటువంటి వాడు బలహీనుడు. అంటే ఏమర్థం? జ్ఞానం అనేది ఆత్మబలాన్ని ప్రోధి చేస్తుంది. శారీరకమైనటువంటి బలం ఉండేటువంటి వాడు కూడా ఈ జ్ఞానం లేకపోతే మరణిస్తాడు. బాగా దృఢమైనటువంటి వాడు, బలిష్ఠుడైనటువంటి వాడు రాత్రిపూట నడుస్తూ ఉన్నాడు. ఆ మసక చీకటి కారణం చేత దూరంగా ఉన్నటువంటి చెట్టు అతనికి జడల దెయ్యంలాగా కనిపించింది. గాలికి అది ఇటు అటు ఊగింది. అమ్మా, దెయ్యం మనల్ని వెంబడిస్తూ ఉంది అని భయంతో పరిగెత్తి బోర్ల పడి చనిపోయాడు. నిజానికి జడల దెయ్యం ఉందా? లేదు. అది చెట్టు అనేటువంటి స్పృహ అతనికి కలగకపోవడం వల్ల, గాలికి చెట్టు ఊగుతుంది అనేటువంటి జ్ఞానం అతనికి లేకపోవడం వల్ల ఇక్కడ
జ్ఞానం కాని దాన్ని జ్ఞానం అని భ్రమించడం ఒకటి, జ్ఞానం లేకపోవడం అజ్ఞానం ఒకటి, భ్రమ ఒకటి. ఆ రెండింటి కారణం చేత అంటే భ్రమ ఎప్పుడు ఉంటుంది, భ్రాంతి ఎప్పుడు ఉంటుంది? జ్ఞానం లేనప్పుడు భ్రాంతి ఉంటుంది. మీకు తాడు ఎప్పుడు పాముగా కనిపిస్తుంది? త్రాటికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు అది త్రాడుగా కనిపిస్తుంది. జ్ఞానం ఉంటే భ్రమ కలగదు. ఒకవేళ భ్రమ కలిగినా అది నిన్ను ఆకర్షించదు లేదా భయపెట్టదు. ఎండమావులని తెలిసిన వాడికి కూడా ఎండమావులు కనిపిస్తాయి, వాడు పరిగెత్తడు కదా, నీళ్ళు అందులో ఉన్నాయి తాగుదామనేసి. అందుకని జ్ఞానం అనేది చాలా ప్రధానమైనటువంటిది. జ్ఞానం ఉన్నటువంటి వాడు బలహీనుడైనా బ్రతకగలుగుతాడు, శారీరక బలం లేకపోయినా. జ్ఞానం లేనటువంటి వాడు ఎంత బలవంతుడైనా బ్రతకలేడు. అందుకని జ్ఞానవంతుడు కావాలి, ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడు కావాలి. అంటే విద్యావంతుడు కావాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. మన వాళ్ళు ఏం చెప్తారంటే విద్యావంతుడు అంటే చదవడం రాయడం తెలియడం అని అంటారు. చదవడం రాయడం తెలిస్తే వాడు అక్షరాస్యుడు అవుతాడు. జ్ఞానం తెలియాలి అంటే లోక జ్ఞానం తెలియాలి, కాల జ్ఞానం తెలియాలి, వస్తు జ్ఞానం తెలియాలి, వాస్తవ జ్ఞానం తెలియాలి, బ్రహ్మ జ్ఞానం తెలియాలి. అన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడే విద్యావంతుడు అవుతాడు. కేవలం చదవడం రాయడం తెలిసినటువంటి వాడు విద్యావంతుడు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల రాజుకు బలం బాహువీర్యం. దీనివల్ల ఏం చెప్తున్నాడు చాణక్యుల వారు? రాజులైనటువంటి వాళ్ళు తిని నిద్రపోకూడదు, పొద్దున లేచి గుర్రపు స్వారీ చేయాలా, కత్తి యుద్ధం చేయాలా, దండేలు తీయాలా, బాహాబాహి చేసేటువంటి యుద్ధాన్ని సాధన చేయాలా, ద్వంద్వ యుద్ధాన్ని సాధన చేయాలా, పరిగెత్తాలా, చెమట పట్టాలా, ఆ తర్వాత స్నానం చేయాలా, తర్వాత కోర్టుకు రావాలి, రాజదర్బారుకు రావాలి. ఇవేవి చేయకుండా ఉండకూడదు, నిత్యం అది సాధన చేస్తూ ఉండాలి. ఇది అయిపోయింది, దర్బార్ అయిపోయింది. ఆ తర్వాత సాయంకాలం కూర్చొని ఏం చేయాలా? సాధన చేయాలి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి. అంటే ఉత్తములైనటువంటి పండితుల్ని పెట్టుకొని కావ్యాలు శాస్త్రాలు చదివించుకొని తాను కూడా చదివి జ్ఞానాన్ని సంపాదించుకొని ఉత్తములైనటువంటి వాళ్ళను మంత్రులుగా నియమించుకొని వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. ఇది బ్రహ్మవిద్ అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడే బలవంతుడు అవుతాడు. జ్ఞాన బలమే బలం. రామాయణంలో కూడా చెప్తాడు, విశ్వామిత్రులు వారు అంటారు, బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చేటువంటి బలమే బలం కానీ దిగ్బలం క్షత్రియ బలం అని చెప్పారు. అందువల్ల శారీరకమైనటువంటి బలం ఏం బలము, బ్రహ్మజ్ఞానం వల్ల కలిగేటువంటి బలమే బలము అని విశ్వామిత్రుల వారు చెప్తారు. దాన్నే ఇక్కడ చెప్తున్నారు, బ్రాహ్మణ బ్రహ్మవిద్ బలి. నీకు ఈ బ్రహ్మజ్ఞానం లేకపోతే నీ శరీరం ఎట్లా ఉన్నా అది ప్రయోజనం లేదు. శరీరం బాగున్నందుకే అయినా ఏం చేయాలో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. నేను చదవలేదు, నాకు కళ్ళు కనిపించవు, ఆరోగ్యం సరిలేదు, వెరీ గుడ్, ఎక్స్క్యూజ్, క్షమించి వదిలేస్తాం. బాగున్నాం, దృఢంగా ఉన్నాం, పుష్టిగా ఉన్నాం, చదవలేదు, క్షమించేది లేదు, క్షమార్పుడు కాదు. తెలుసుకో, ఆలోచించి. బయట నుంచి విషయం తెలుసుకుంటావా, లోపల నుంచి విషయం తెలుసుకుంటావా, నీ ఇష్టం, అది నీ సాధన బట్టి. కొన్ని బయట నుంచి తెలుసుకుంటాం, కొన్ని లోపల నుంచి తెలుసుకుంటాం. బయట నుంచి తెలుసుకోవడం ఎట్లా? విషయ సంగ్రహణం, పుస్తకాలు చదవడం, వీడియోలు చూడడం, మహాత్ములతో సజ్జన సాంగత్యం చేయడం, వీటన్నింటి ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. లోపల నుంచి తెలుసుకోవడం ఎట్లా?
లోపల ఉండేటువంటి చెత్తను క్లియర్ చేసుకోవడం ద్వారా లోపలే జ్ఞానం మనకు తెలియకుండానే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి అసూయను, ఈర్ష్యను, ద్వేషాన్ని, కామాన్ని, క్రోధాన్ని వీటిని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చినామంటే మనలో సహజమైనటువంటి గుణం ఒకటి ఉంటుంది. అవతల వాడు కడుపు నిండా తింటే మనం భరించలేం. మనకు మనమే ట్యూన్ చేసుకోవాలి. అరే, వాడు బాగుంటే మనకు వచ్చే నష్టమేంది, వాడు తింటే మనకు వచ్చే నష్టమేంది, వాడు తినడం వల్ల మనకేమన్నా ఆహారం దొరకపోతా ఉందా, మన తిండి మనం తింటున్నాం కదా, వాడు కూడా తిని, వాడు కూడా బాగుండి అనేటువంటి ఆలోచన ఈ విధంగా మనల్ని మనం సరి చేసుకుంటూ వచ్చినామంటే ఆటోమేటిక్గా జ్ఞానం లోపల పెరుగుతుంది. అంటే మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం, ఏది ప్రపంచం అంతా ఉందో అది నీలో కూడా ఉంది. ఏది బయట ఉందో అది లోపల కూడా ఉంది. కారణం ఏంటంటే అది వేరు ఇది వేరు కాదు కాబట్టి. ఒక బావిలోకి కొండను ముంచినప్పుడు కొండ లోపల ఉండే నీళ్లు, బావిలో ఉండే నీళ్లు సమానమే కదా, సమానమే. ఇప్పుడు కొండలో ఉండేటువంటి నీళ్లను బయటకు తీసిన తర్వాత ఇప్పుడేం చేసినాం మనం, ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటిగానే ఉన్నాయి, ఇదేం చేస్తాం అనేసి దీంట్లో కొంచెం రంగు కలిపాం. అప్పుడు ఈ నీళ్లు ఎర్రగా అయ్యాయి. దాంట్లో ఇంకేదో కలిపాం, దాంట్లో కొన్ని గులకరాళ్ళు వేసాం, దాంట్లో కొన్ని ఆకులు వేసాం, దాంట్లో కొన్ని పువ్వులు వేసాం. మెల్లగా ఏమైనాయి, ఈ ఆకులు కుళ్ళాయి, వాసన కూడా వస్తుంది. అబ్బే, ఈ నీళ్లు ఆ నీళ్లు ఒకటి కాదంటే ఒకటి కాదు, ఇప్పుడు కాదు. ఎందుకంటే నువ్వు ఈ చెత్త అంతా వేసిన తర్వాత ఒకటి కాదు, అంతకుముందు రెండు ఒకటే. కాబట్టి నువ్వు చేయాలంటే ఏం చేయాలా, ముందుగా చెత్త తీసేది, పైన ఉండేటువంటి చెత్తది. ఆ తర్వాత లోపల ఉండేటువంటి రాళ్ళుది. ఆ తర్వాత దాన్ని నిశ్చలంగా పెట్టు, నీళ్లను నిశ్చలంగా పెట్టు, కదలకుండా. నిశ్చలంగా ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో అప్పుడేమవుతుందంటే మెల్లగా దాంట్లో కలిసి ఉండేటువంటి కల్తీ పదార్థాలన్నీ అడుక్కు చేరిపోతాయి, సెడిమెంటేషన్ జరుగుతుంది. అప్పుడు ఆ అడుగున పేరుకుపోయినటువంటి చెత్త అడుక్కు వెళ్ళిపోయింది కాబట్టి పైన ఉండేటువంటి నీళ్లు తేటగా ఉంటాయి. ఇప్పుడు బావిలో ఉండే నీళ్లు, కొండలో ఉండే నీళ్లు సమానం అయిపోతాయి. దానికి నువ్వు కొత్తగా ఏమి యాడ్ చేయలేదు. మామూలుగా అడవిలో నివసించేటువంటి వాళ్ళు, పశువుల కాపర్లు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఇండుప గింజ అని ఒక గింజను పెట్టుకొని ఉంటారు, చిల్ల గింజ అంటారు దాన్ని. ఆ గింజను పెట్టుకొని ఉంటారు. ఎందుకు అని అంటే, బురద నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయనుకున్నాం, వీళ్ళకి నీళ్లు దప్పికేసింది, బురద నీళ్లు ఉన్నాయి, తాగాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ గింజను, దీన్ని కతకము అంటారు సంస్కృతంలో, దాన్ని ఆ రాతి మీద రుద్ది సాది ఆ పొడిని అందులో కలుపుతారు నీళ్ళలో. అది కలిపిన వెంటనే ఏం చేస్తుందంటే ఈ ఎండుప గింజ పొడి అది కిందికి పోతూ ఆ నీళ్ళల్లో ఉండేటువంటి మురికినంతా కిందికి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీళ్లు పైన తేటగా తేరుతాయి. ఆ నీటిని తాగడానికి వాడతారు. పైన ఉండేటువంటి చెత్తను పక్కకు దోసేస్తే వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా మనం రోజు చూసేటువంటిదే. కొత్తగా చెరువులోకి నీళ్లు వచ్చినప్పుడు ఎర్రగా ఉంటాయి నీళ్లు, ఓ వారం తర్వాత తేటగా తయారైపోతాయి. అంటే ఈ నీళ్లు కొత్తగా వచ్చినవా? కాదు. బయట నుంచి ఏమైనా కలిపామా? లేదు. ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నంతసేపు రంగుతో ఉన్నాయి, అవి నిశ్చలంగా ఉన్నప్పుడు తేటగా అయిపోయాయి. కాబట్టి నీ లోపల నువ్వు నీ అంతఃకరణాన్ని నిశ్చలంగా పెట్టుకున్నావంటే మురికంతా కిందికి వెళ్ళిపోతుంది, అది తేట తెల్లమైనటువంటిదిగా మారిపోతుంది. ఆ పైన ఉండేటువంటి చెత్త చెదారాన్ని తీసేసినావా, ఆ పరబ్రహ్మం కంటే నువ్వు భిన్నంగా ఉండవు. బయట ఎంత విశ్వ చైతన్యం ఉందో నీ లోపల కూడా అంతే విశ్వ చైతన్యం ఉంటుంది. అందుకే ఆ నిశ్చల స్థితిని మనం ఏమన్నాం? ధ్యానం అన్నాం. అందుకని వ్యక్తిత్వ నిర్మాణం అంటే బయట నుంచి వస్తువులను సేకరించి లోపలికి వేయడం కాదు, బయట నుంచి విషయాన్ని సంగ్రహించి లోపలికి వేయడం కాదు. బయట నుంచి విషయాలను ఎందుకు తెలుసుకోవాలి అంటే, బయట
విశ్వం యొక్క వస్తుస్థితి ఏందో తెలుసుకొని ఆ స్థితిలో మనం ఉన్నామా లేదో తెలుసుకొని దీంట్లో ఏది చెత్తో తెలుసుకోవడం కోసం, ఇందులో పనికిరాని ఆలోచన ఏదో తెలుసుకోవాలి. మనకు వచ్చేటువంటి ఆలోచనల్లో పనికిరాని ఆలోచన ఏదో తెలుసుకుంటే ఆ ఆలోచన రాకుండా మనం నిరోధించగలిగినామంటే అప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీకి ట్యూన్ అవుతాం. అందుకని బ్రాహ్మణో బ్రహ్మవిద్ బలి, అప్పుడు నువ్వు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అవుతావు అని చెప్పాను. ఇక రూప యవ్వన మాధుర్యం స్త్రీణాం బలం. స్త్రీలకు ఏది బలము అని అంటే రూపము, యవ్వనము, మాధుర్యము అని చెప్పన్నాడు. సరే, రూపం అది వాళ్ళ చేతిలో లేనటువంటి విషయం, ఎవరికి చేతిలో లేనటువంటి విషయం. యవ్వనం అది శాశ్వతం కానటువంటి విషయం, దాన్ని మనం ఏం చేయలేము, అది ప్రవాహం లాగా వెళ్ళిపోతుంది. మాధుర్యం, మాధుర్యం అనేది ఏమిటి? అది మాధుర్యం అంటే తీయదనం అని అర్థం, మధురత్వం అని అర్థం. ఆ మధురత్వం దేంట్లో ఉండాలి అంటే మాటలో మాధుర్యం ఉండాలి, తన ప్రవర్తనలో మాధుర్యం ఉండాలి. ఇవి అది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా అది వర్తిస్తుంది. ఎవరికైనా మాటలో మాధుర్యం లేకపోతే వినేవాడికి ఆనందం కలగదు. నీ ప్రవర్తనలో మాధుర్యం లేకపోతే నీతో ఎవడో కలిసి ప్రయాణం చేయడు. అదేమిటి, మనం కారులో ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడే ఏం చేస్తాం? సెంటు కొట్టుకొని కారు ఎక్కుతాం. లేదా అవతల వాడు సెంటు కొట్టుకొని రావడం తెలిసినప్పుడు కారులోనే సెంటు కొడతాం. మళ్ళీ కారులో ఏసీ కూడా పెడతాం చెమట పట్టకుండా. చెమట పడితే వాసన వస్తుంది. ఎవరి శరీరం వాసన ఎలా ఉంటుందో తెలియదు, అది అందరూ భరించలేకుండా పోవచ్చు, అందరికీ అది నచ్చకపోవచ్చు. అందుకని ఏం చేస్తాం? ఆ వాసన రాకుండా అది ఒక సెంటు కొట్టుకొని పోతాం. సరే, సెంటు కొట్టే అలవాటు లేనటువంటి వాడు ఉన్నాడు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం? కారులోనే సెంటు స్ప్రే చేస్తాం. అంటే సాధారణమైనటువంటి చిన్న ప్రయాణానికే మనం ఈ జాగ్రత్త తీసుకునేటప్పుడు వాడి గుణం, వాడు మాట్లాడేటప్పుడే మనల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని గౌరవించి మాట్లాడడం లేదు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు అతని మాటలు ఎందుకు నచ్చుతాయి మనకు? అరే, వాడితో మాట్లాడితే ఏదంటే అది మాట్లాడతాడు, వాంత ఎందుకు మాట్లాడడం అని మాట్లాడడం ఆపేస్తాం. లేదా వాంతో కూడా వెళితే వాని ప్రవర్తన నీచంగా ఉన్నది, ఇప్పుడు అతనితో కూడా వెళ్తే ఇబ్బంది పాలవుతాము, అతనితో కూడా వద్దు అని అనుకుంటాం. కాబట్టి మాధుర్యం ఏమిటంటే నీ వ్యక్తిత్వమే మాధుర్యము. రూపము యవ్వనం మాధుర్యమే, కాదని చెప్పలేదు, కానీ అది మన చేతిలో లేనటువంటిది. నా ముక్కు రామారావు ముక్కులాగా అందంగా ఉండాలి నేను అనుకున్నాను అనుకో, ఏం చేయగలను? మళ్ళీ నేను ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ చేసుకోను? పోనీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను అనుకున్నాం, వయసు ఉంటుందా? యవ్వనం ఉంటుందా? యవ్వనం పోకుండా ఏం చేయగలను? ఏం చేయలేను. నా శరీరం మారుతుంది, పరిణామానికి లోనవుతుంది, దాన్ని అంగీకరించాల్సిందే. కానీ మనం సరిచేసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది, అదే వ్యక్తిత్వం. ఆ విషయంలో మాత్రం రాజీ పడకూడదు. మన వ్యక్తిత్వాన్ని నిరంతరం సరిదిద్దుకుంటూ ఉండాల్సిందే. మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి, మన మాట జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, సార్వజనీనమైనటువంటి ఆలోచనలు ఉండాలి, అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనలు ఉండాలి. మన వ్యక్తిత్వం ఆ విధంగా ఉండాలి. అప్పుడు మనం అనుత్తమం బలం, అప్పుడు మనం బలవంతులం అవుతాం. ఎలాంటి బలం? అనుత్తమం బలం, శ్రేష్టమైనటువంటి బలవంతులుగా మనం మారుతాం. అందువల్ల మనం బలవంతులు కావాలి, అందులో కూడా సూపర్లేటివ్ డిగ్రీ, శ్రేష్టమైనటువంటి బలాన్ని పొందాలి అంటే రాజులైతే బాహువీర్యాన్ని సంపాదించుకోవాలి, బ్రాహ్మణులైతే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి,
స్త్రీలైతే రూప యవ్వన మాధుర్యాలు కలిగి ఉండాలి అని చెప్పి అన్నారు. వీటిని తీసేస్తే కామన్ గా అందరూ శారీరకమైనటువంటి ఫిట్నెస్ ను కలిగి ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మూడోది వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఇదే బలవంతుని లక్షణం. కాబట్టి నువ్వు బలవంతుడు అని అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నీకు ఫిట్నెస్ ఉండాలి, రెండోది నీకు జ్ఞానం ఉండాలి, మూడోది నీకు వ్యక్తిత్వం ఉండాలి. అంటే యువర్ ఫిట్నెస్, యువర్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్, యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ బిహేవియర్, ఈ మూడే నువ్వు బలవంతుడా కాదా అనేది నిర్ణయిస్తాయి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? తప్ప కన్క్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.